నమ శివాయ. ఈరోజు అనుకోకుండా వర్క్ పడింది, దానివల్ల భిక్షకు లేట్ అయింది. మా సార్ వాళ్ళు కూడా లంచ్ చేయలేదు. సో అందుకే ఇక్కడ రాజశ్రీ హోటల్లో వచ్చాము. యాక్చువల్లీ మాల్లో ఉన్నప్పుడు గుడిలో తినాలి, కొన్ని సమయంలో వీలు కానప్పుడు తప్పదు. పక్కనంతా బ్యాచ్లు వచ్చారు, వింతగా చూస్తున్నారు. కొంతమంది తెలియదు, కొంతమంది తెలుసు. ఎందుకంటే అన్ని సౌకర్యాలు ఉండవు, మా ఫీల్డే అలాంటిది. అనుకోకుండా వర్క్ పడింది ఈరోజు. యాక్చువల్లీ సండే వర్క్ ఉండదు, ఏదో ఇంకా తప్పదు కాబట్టి ఇంకా ఇప్పుడే 3 గంటలకు తినాలి. యాక్చువల్లీ 3 గంటల లోపల తినాలా. ఓం నమ శివాయ. ఇప్పుడే సేవ చేసుకొని మేము డ్రాప్ చేసి వెళ్తున్నాను. నేను మా స్వామి అంజస్వామి జస్ట్ డ్రైవింగ్ స్కూల్ అన్నమాట. ఇది నేర్చుకుంటున్నాడు జస్ట్ ఓకే. ఎప్పుడైనా ఎమర్జెన్సీ డ్రైవర్ కావాలంటే స్వామి పంపిస్తాను. నా నంబర్ తీసుకోండి, 9618451518. కాల్ చేయండి. ఫ్రీ సర్వీస్. ఎవరైనా డ్రైవింగ్ కావాలంటే ఆదోన్లో నాకు కాంటాక్ట్ చేయండి, ఫ్రీ నేర్పిస్తాను నేను. ఎందుకంటే ఎంతోమందికి ఆశలు ఉంటాయి డ్రైవింగ్ నేర్చుకోవాలని. మామూలుగా స్వామి అవన్నీ నువ్వు చెప్పకూడదు, నీకే తిరాదు. మరి మా స్వామికి చెప్తాను. వెనకలో మా స్వామికి భయం పుడుతుంది, ఎందుకంటే ఫస్ట్ టైం డ్రైవింగ్ కాబట్టి. ఈ స్వామి అసలు డ్రైవింగ్ ఎప్పుడు డ్రైవింగ్ సీట్లోకి వచ్చి లేదా డైరెక్ట్ డ్రైవింగ్ సీట్లోకి వచ్చినాడు, అట్లుంటాం మనతోని. ఎందుకంటే నేర్చుకొని పాపం అది ఏం కాదు, అంతా ఓం నమ శివాయ. ప్రోత్సహించాలి ఎప్పటికైనా కానీ, ప్రతి ఒక్కరిని ప్రోత్సహించాలి. ఎప్పుడైనా కానీ పాజిటివ్ ఆలోచించాలి. గుర్తుపెట్టుకోండి, ఏది నెగిటివ్ ఆలోచించకూడదు, భయపడకూడదు. భయపడితే బతకలేము. అన్ని కొన్ని పరీక్షలు జరుగుతుంటాయి. శివమాల వేసినాను, చాలా పరీక్షలు జరిగిన 2 రోజులు నాకు. కానీ నేను పరీక్షలో పాస్ అవుతాను, ఎందుకంటే నాకు అన్ని ఓపిక సహనం అన్నీ ఉంటాయి. సో ఆయన ఎన్ని పరీక్షలు పెట్టినా నేను పాస్ అవుతా. అంటే మీకు ఏ విధంగా చెప్పాలో తెలియదు, వేరే విధంగా. ఇది దీక్షలో కొన్ని ఆటంకాలు వస్తుంటాయి, అన్నీ ఎదుర్కోవాలి. అన్ని మొత్తం ఏ ఆటంకం రాకుండా అన్నీ చూసుకోవాలి. ఓం నమ శివాయ. ఇక దీక్ష అన్నాక ప్రతి ఒక్కరు నియమ నిష్ఠలన్నీ పాటించండి. చిన్న తప్పుపాట్లు జరుగుతుంటాయి, అలా అని చెప్పి తెలిసి అన్నీ చేయకండి. నిదానంగా ప్రధానమన్నారు. కోపం సహనం అన్నీ ఉంటాయి. ఉదయాన్నే ఒక స్వామి నాకు కోపం తెప్పించాడు. సో నేను శివదీక్షలో ఉన్నాను కాబట్టి ఊరికే ఉన్నాను. అదే శివదీక్షలో లేకపోతే ఆ స్వామికి అక్కడే 2 చెంపలు చెల్లు అనేది. ఎవరైతే నాకేంటి డబ్బు ఉంటే ఆ స్వామి ఇంటికి ఉంటే డబ్బు, అహంకారం, దుర్వేషం అన్నీ ఉంటాయి. సో ఎప్పుడైనా చెప్తాను, ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోండి. మాలో ఉన్నారని చెప్పేసి ఉంటుంటా అనుకోవద్దండి. ఏ ఓపిక సహనం అన్నీ ఉండాలి. ఓం నమ శివ. హరం హర. ఏదైనా తప్పు మాట్లాడితే క్షమించండి. ఓం నమ. నెక్స్ట్ ఇంకొక స్వామి డ్రైవింగ్ చేస్తున్నాడు. ఏమి వీళ్ళు డ్రైవింగ్ అనుకుంటే ఆశామాశ అనుకుంటున్నారు. కాకపోతే నాకు పక్కన ఉండే స్వామి నాకు భయం, ఎందుకంటే వేరే కార్లు అన్నాడు. చెప్పొద్దబ్బా, ఆయన డ్రైవింగ్ చేస్తున్నాడు కదా, ఎందుకు సరే. ఎవరికైనా డ్రైవింగ్ నేర్పించాలనుకున్నా నేను నేర్పిస్తాను, ఫ్రీగా నేర్పిస్తాను. ఎవరన్నా నేర్చుకోవాలనుకుంటే నాకు నంబర్ 9618451518. ఓన్లీ ఆధారం పీపుల్స్. ఎందుకంటే చాలా మంది నేర్చుకోవాలనుకుంటాం. మీ కారే, మీ పెట్రోలే, అన్నీ మీవే. ఓన్లీ నేను ఫ్రీ, ఎందుకంటే నేర్పించాలనుకుంటున్నాను అంతే. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఇప్పుడే ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఇన్సిడెంట్ అంటే ఏమీ లేదు, మేము జస్ట్ మాట్లాడుకుంటున్నాం అందరూ, మా బ్యాచ్. ఇక్కడ అమ్మవారు కూడా ఎప్పుడు మేము ఇక్కడే ఉంటాం. మా అడ్డా ఇది. మా ఫ్రెండ్ సార్ది మొబైల్ ఎక్కడ పోయిందో మేము అయితే మిస్ అయింది అనుకున్నాం, జస్ట్ అంతే. కానీ మిస్ కాలేదు, కింద పడింది. అది కూడా మెయిన్ రోడ్లో పడింది. సాక్షాత్తు ఆ శివుడు రూపంలో మా శివాయికి వస్తుంటే మా శివాయిలకు దొరికింది కాబట్టి ఆ ఫోన్ దక్కింది. నార్మల్ గా వేరే వాళ్ళకి దొరికితే కానీ దక్కేదే కాదు. సాక్షాత్తు ఆ శివుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు కాబట్టి కొన్ని జరుగుతుంటాయి. ఎందుకంటే కొంతమంది అనుకుంటారు స్వామి నమ్మ దేవుడు లేడు అనుకోద్దండి, ఏదో రూపంలో ఎక్కడో ఒక కాగా ఉంటాడు. ఓం నమ శివాయ. మన ఫస్ట్ సరే వేసుకోవచ్చా? అమ్మతో వేసుకోవచ్చు. డబ్బులు ఆశించకూడదు మనకి, అంతే. ఓం నమ శివాయ.
మేమంతా అనుకోకుండా నేనైతే ఫస్ట్ టైం మాల వేసాను. ఈ స్వామి ఆ స్వామి ఫస్ట్ టైం, ఈ స్వామి రెండోసారి, ఈ స్వామి రెండోసారి. ఎప్పుడు వేస్తున్నా అసలు నేనైతే ఎక్స్పెక్ట్ ఖచ్చితంగా వేస్తున్నావా? 3వ తారీఖు రేపు లేదు, ఎల్లుండి 3వ తేదంట నెక్స్ట్ మంత్. ఆ స్వామి కూడా మొదటిసారి వేస్తున్నాడు, ఎందుకో తెలియదు. ఒకసారి ఎవరైనా మన స్వాములు మాల వేస్తే ఆటోమేటిక్ గా అనిపిస్తుంది మనం కూడా మాల్లో ఉంటే ఎంత బాగుంటుంది, ఎన్ని మంచి పనులు జరుగుతాయి, ఎంత ప్రశాంతంగా ఉంటామో అని. ఈ మాల వేసేది కొన్ని సమస్యలు ఉన్న వాళ్ళు వేస్తారు, కొన్ని ప్రాబ్లం, ఏదో ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వేస్తారు. కాబట్టి మాలలో ఉన్నప్పుడు ఎలా ఉన్నామో మాల తీసాక కూడా అలానే ఉండాలని ఆ శివాయిని వేరుకుంటున్నాను. కొంతమందికి అవుతుంది, కొంతమందికి కాదు. నాకు కూడా ఒకప్పుడు కుదరలేదు. కొన్ని సమయం బట్టి అన్నీ మనము చేసుకోవాలి, సర్దుర్చుకోవాలి. మా స్వామి రేపు మాల వేస్తున్నాడు, శివమాల రెండోసారి. అన్ని ఏ ఆటంకం రాకుండా అందరికీ శివాయ అండ ఉండాలని ఆ శివాయ నేర్చుకుంటున్నాం. ఓం నమః శివాయ. స్వామి ఒక్కసారి మాలేస్తే వేరేసారి అనిపిస్తుంది స్వామి. అదే ఒక్కసారి మనం అనుకున్నాం అనుకో, ఆ శివయ్య ఎలా వలగా రప్పించుకుంటాడు. దీక్ష మనము వేసిన తర్వాత అన్ని మనం ఎలా పెద్దవాళ్ళు చెప్తారు, గురుస్వాములు అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చెప్పినట్లా వినాలి, అన్ని పాటించాలి. ఎగతాళి చేయకూడదు, ఏలని చేయకూడదు. దీక్షలో ఉన్నప్పుడు కొన్ని మిస్టేక్లు జరుగుతుంటాయి, తెలుసుకొని అడగాలి. ఏదైనా తప్పు ఉంటే వాళ్ళని వీళ్ళని అడగాలి, పెద్దవాళ్ళని. 3 పూటలు తినకూడదు, మధ్యాహ్నం ఒకటే సేవ చేయాలి. పాలు పళ్ళు పలహారాలు. మన సాయంకాలం ఏదో కొంచెం లైట్ గా టిఫిన్ చేయాలి. మీకు ఏమైనా భజన రాకుంటే ఎక్కడైనా భజన ఉన్నప్పుడు భజన కార్యక్రమానికి వెళ్ళండి. అందరూ మంచిగా కార్యక్రమంలో పాల్గొనండి. అన్ని పూజలకి అందరు వెళ్లాల్సిందిగా కోరుచున్నాము. ఓం నమః శివాయ. ఇప్పుడే మా స్వామి సేవ తెచ్చారు. ఏం సేవ తెచ్చారు స్వామి? రొట్టి కర్రీ. ఎందుకంటే ఈరోజు ఇంకా భిక్ష స్టార్ట్ కాలేదు, మాకు ఎవరు సహకరించే దాతలు లేరు. సో అందుకే స్వామి నువ్వు మాల్లో ఉన్నప్పుడు ఇలాంటి గేమ్స్ ఇలాంటివి ఆడకూడదు, ఎందుకంటే తప్పు పని స్వామి, తప్పు.